సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 100 క్వశ్చన్స్లో కూడా 90 మినిట్స్ ఉంటుంది. అంటే దాదాపు 55 సెకండ్స్ 50 సెకండ్స్ ఉంటుంది అనమాట ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి. ఆ 50 సెకండ్స్ అంటే ఈ ట్రిక్స్ కానీ మీరు ఫాలో అంటే నేను చెప్తున్నాను కదా, విత్ ఇన్ 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి రీజనింగ్ ట్రిక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్పండి, కంటిన్యూ చేస్తాను. గ్రూప్ డీనే కాదు, నువ్వు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ తీసుకున్నా, ఆర్ఆర్బీ గ్రూప్ డీ తీసుకున్నా, లేదా బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా, కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ తీసుకున్నా, లేదా గ్రూప్ 2 తీసుకున్నా, మొత్తానికి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ వచ్చేసి మేజర్ రోల్ పోషిస్తుంది. మనకి గ్రూప్ డీలో అయితే ఏకంగా 30 మార్క్స్ అనమాట. ఒక ఈజీ సబ్జెక్టు 30 మార్క్స్ ఇస్తుంది అంటే ఎవరైనా ముందు ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వాలి. ఫస్ట్ రీజనింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 30 మార్క్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి 30 మార్క్స్లో మీరు దాదాపు 27-28 గెయిన్ చేసుకోవచ్చు. అంటే చాప్టర్ ఈజీగా ఉంటుంది. కొంచెం ఫోకస్ దాని మీద పెట్టి ప్రాక్టీస్ కానీ ఎక్కువ చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్గా 25+ మార్క్స్ వస్తాయి. 28 కూడా గెయిన్ చేయొచ్చు. ఒకసారి వాటికి సంబంధించి ఒక ట్రిక్స్ చూద్దాం. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే ఏ, సి, ఈ, జి, ఐ, ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ అంటాడు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి తెలుసు కాబట్టి ఏ తర్వాత బి రావాలి, అది మిస్ అయింది. సి తర్వాత డి రావాలి, అది మిస్ అయింది. ఈ తర్వాత ఎఫ్ రావాలి, జి తర్వాత హెచ్ రావాలి, ఐ తర్వాత జే రావాలి, జే ఇక్కడ కే అనమాట. సో ఇది ఈజీగా ఉంది కాబట్టి మీరు చెప్పేశారు. అలాగే జెడ్, ఎఫ్, డి, హెచ్ ఇది మీరు చెప్పలేరు అనమాట. అంటే ఇది వచ్చేసి ఏని 1 అంటారు, సిని 3, ఈని 5, జీని 7, ఐని 9, ఇక్కడ వచ్చేసి 11 రావాలి. 11 లెటర్ అంటే ఏంది, మనకి కే అనమాట. అంటే కే వస్తే సరిపోద్ది. అట్లా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఏ తర్వాత బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే ఇట్లా చేసుకుంటూ పోతారు. మీకు ఇది సీక్వెన్స్ ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా పోతుంది. అదే కొంచెం టఫ్గా ఇచ్చారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఆ కన్ఫ్యూజ్ లేకుండా ముందు మనం ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేసామంటే చాలా తొందరగా అయిపోద్ది. మీకు గ్రూప్ డీకి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 100 క్వశ్చన్స్లో కూడా 90 మినిట్స్ ఉంటుంది. అంటే దాదాపు 55 సెకండ్స్ 50 సెకండ్స్ ఉంటుంది అనమాట ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి. ఆ 50 సెకండ్స్ అంటే ఈ ట్రిక్స్ కానీ మీరు ఫాలో అంటే నేను చెప్తున్నాను కదా, విత్ ఇన్ 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేస్తారు. అంటే వీటికి సంబంధించి క్వశ్చన్స్లో 5 to 7 సెకండ్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఒకసారి ట్రిక్స్ చూడండి. ట్రిక్ అంటే ఏంది, మనం సొంతగా ఓన్గా క్రియేట్ చేసుకుని, అది నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. వాటిల్లో ఈజీగా ఉన్నాయి మాత్రం మనం పిక్ చేసుకున్నాం. హార్డ్గా ఉన్నాయి అది మీ ఇంటెన్షన్ అనమాట. ఈజీగా ఉన్నాయి బాగా పిక్ చేసుకున్నాం. అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్ని బాగా వాటిలో బాగా ఉన్నాయి మాత్రం తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 లెటర్స్ నేను స్కిప్ చేస్తున్నా. 6 లెటర్స్ స్కిప్ చేస్తున్నా. ఏబిసిడిఈఎఫ్ అంటే ఈ ఈఎఫ్లో వచ్చేసి మొత్తం ఏబిసిడిఈఎఫ్ మొత్తం వచ్చేసి సింపుల్గానే ఉంటాయి. ప్రతి ఒక్కరికి నెంబర్ అర్థం అవుతుంది. ఈ జీ ఉంది కదండి, ఈ జీ 7 అనే నెంబర్ ఎలా వచ్చిందంటే గుర్తుపెట్టుకోవడం ఏంది, 7G బృందావన కాలనీ మూవీ ఉంది కదా. జీ అంటే 7G బృందావన కాలనీ. జీ అంటే 7G బృందావన కాలనీ. ఓకేనా? ఇప్పుడు మర్చిపోతారు మీరు, జీ అనగానే నెంబర్ 7 వచ్చింది అని మర్చిపోరు అనమాట ఈ ట్రిక్ ఇంటే. ఓకేనా? తర్వాత వచ్చేసి కే తీసుకున్నాం. కే వచ్చేసి మీరు కానీ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా చెప్తారు, కింగ్స్ 11 పంజాబ్. అంటే కే అంటే 11 అనమాట. కే అంటే కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్ అంటే కే అంటే 11 అనమాట. తర్వాత ఈ టీ తీసుకోండి. ఆ టీ తీసుకోండి అంటే T20 వరల్డ్ కప్. ఓకేనా? టీ అంటే 20 అనమాట, T20 వరల్డ్ కప్. ఓకే, ఇవి వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు 7G బృందావన కాలనీ అన్నాం కదా, సరే అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి క్యూ. నేను ర్యాండమ్గా ఎందుకు చెప్తున్నానంటే మీరు వరుసగా చెప్తే బై హార్ట్ చేసినట్టు ఉంటుంది. ర్యాండమ్గా చెప్పిన తర్వాత ఓకే, ఇప్పుడు నీ T20 అంటే 20 మర్చిపోతావా? కే అంటే కింగ్స్ 11 పంజాబ్ అంటే 11 మర్చిపోతావా? జీ 7 అంటే 7G బృందావన కాలనీ. జీ అంటే 7G బృందావన కాలనీ 7 మర్చిపోతావా? మర్చిపోరు. సో ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు క్యూ తీసుకుందాం. ఈ క్యూ వచ్చేసి ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా లేకపోవచ్చు. ఒకసారి చూడండి. క్యూ అంటే 0 పెట్టేట్టు అన్నారు కదా, అంటే ఇది 7 లాగా ఉంది కదా. ఆల్రెడీ 7 అయిపోయింది అంటే ఇక్కడ వచ్చేసి 17 అనుకున్నాం. క్యూ వచ్చేసి 17. ఓకేనా? క్యూ వచ్చేసి ఓవర్కి ఇట్లా ఉంది 7 లాగా. 7 అయిపోయింది కాబట్టి 17. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు హెచ్ చూడండి. హెచ్ చూస్తే జస్ట్ హెచ్ రాసిన తర్వాత ఇట్లా పైన కింద అంటే 8 లాగా ఉంటుంది. 8. ఓకేనా? హెచ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎమ్, డబ్ల్యూ ఈ 2 తీసుకున్నాం. ఎమ్ వచ్చేసి చూడండి, ఎమ్ వచ్చేసి 13 కదా, ఎలా 13.
ఇది చూడండి 3 లాగా ఉంది కదా, ఇది 3 లాగా. సో 3 లాగా ఉంటుంది, ఆల్రెడీ C3 కాబట్టి ఇది 13 అనుకున్నాం. 3 లాగే ఉంది కదా, ఇది కూడా 3 లాగా ఉంటుంది చూడండి. ఓకేనా, ఇది కూడా 3 లాగే ఉంటుంది కాబట్టి 23 అనమాట ఇది. ఇదిగో ఓకేనా. ఈ 3 లెటర్స్ అంటే మీకు క్యాజువల్ గుర్తుంటాయి, XYZ 24, 25, 26 అని. సో ఈ 6 లెటర్స్ అయిపోయాయి. చూడండి మీరు ర్యాండమ్గా మధ్యలో అయితే కంప్లీట్ చేసేసారు. ఓకేనా, ఈ R కూడా గుర్తుపట్టుకోవచ్చు. ఈ H లాగే, H వచ్చేసి ఇట్లా పైగా ఇట్లా కిందకంటే 8, R అంటే ఇట్లా కిందకంటే 8, కానీ పక్కన ఒకటి పెడతాం 18 అనమాట. సో Rని 18 చేసుకోవచ్చు అలాగా. ఓకేనా, R కూడా అయిపోయింది. సో ఇప్పుడు మీరు ర్యాండమ్గా చూసారనమాట. ఇప్పుడు హెచ్ మీకు 8 అని తెలుసు, I అంటే తర్వాత లెటర్ కాబట్టి 9, K అంటే కింగ్స్ 11 పంజాబ్, K తర్వాత L చూడండి, L ప్రొనౌన్సియేషన్ ద్వారా చెప్పొచ్చు దీన్ని. L అంటే L12 రైట్. L అనేది 12 అనమాట. ఓకేనా, తర్వాత M అయిపోయింది. ఇప్పుడు NOP ఈ 3 చేసి ఇంత పక్కన, Q వచ్చేసి 17 అయిపోయింది, R 18, S 19, T20 వరల్డ్ కప్, UVE, W వచ్చేసి 3 లాగా ఉంటుంది కాబట్టి M ఆల్రెడీ 3 లాగా ఉంటుంది 13, ఇది 23, XYZ. అంటే మీరు ర్యాండమ్గా అక్కడక్కడ నేర్చుకుంటే, నేను పర్టికులర్గా కొన్ని మాత్రం ఎందుకు చెప్పానంటే ఆ కొన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాని పక్కన మీకు అర్థమైపోతాయి. ఓకేనా, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనం నెంబర్స్ ప్రకారం కంటిన్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏ అన్నమాట, ఏ అంటే 1, ఓకే. C అంటే 3 స్టార్టింగ్ తెలుసు కాబట్టి, F అంటే 6, తర్వాత J అంటే తెలియదు అనమాట. J అంటే కింగ్స్ 11 పంజాబ్. ఓకేనా, కింగ్స్ ముందు J కదా, ఆ J వచ్చేసి 10, O వచ్చేసి 15. ఓకేనా, ఈ తర్వాత ఏం రావాలి? ఓకే, తర్వాత ఏం రావాలి? మామూలుగా మీరైతే కన్ఫ్యూజ్ అవుతారు. ఏడైతే ఒకటి గ్యాప్ ఉంది అంటే 2 లేదు, ఏడు వచ్చేసి 2 గ్యాప్ ఉన్నాయి అంటే 4, 5 లేదు. ఇక్కడ వచ్చేసి 3 గ్యాప్ ఉన్నాయి, 7, 8, 9 లేదు. ఇక్కడ వచ్చేసి 4 గ్యాప్ ఉన్నాయి, 11, 12, 13, 14 లేవు. ఇక్కడ ఎన్ని రావాలి? 1, 2, 3, 4 గ్యాప్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 గ్యాప్ రావాలి. 5 గ్యాప్ అంటే 15, 5, 20, 21 లెటర్ రావాలన్నమాట. 21 అంటే T అంటే 20, తర్వాత T తర్వాత U వస్తే సరిపోతుంది అనమాట. దీని ఆన్సర్ U అంటే ఇది 21. ఓకేనా, ఇలా మీరు నెంబర్స్ కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే, నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకుంటే చాలా స్పీడ్గా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇది కొంచెం హార్డ్ అనమాట, ఇది కొంచెం లెంతీ క్వశ్చన్ కావాలనే చేశాను నేను. ఇది మామూలుగా అయితే చాలా తొందరగా అవ్వచ్చు, చిన్నగా ఉంటాయి, కానీ కొంచెం లెంతీగా చేశాను. సో ఎందుకంటే మీరు ఫస్ట్ కష్టపడితే తర్వాత ఈజీగా చేయగలరు అనమాట. సో ఇలాంటి ట్రిక్స్ మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండి ఇంకా వీడియోస్ చేయమంటే రీజనింగ్ మీద ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేద్దాం. వీలైనంత వరకు మ్యాక్సిమం కవర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.